ఫ్రెండ్స్, నేనైతే పైన శివాలయం ఉంది, శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నా. పైన కనబడుతుంది ఆ శివాలయం, వాడికి అయితే వెళ్తున్నా. టెంపుల్ ఉంది. నేపాల్ ముక్తినాథ్లో ఉన్నా. నేను నిన్న మధ్యాహ్నం జర్నీ చేశా, బస్ ఎక్కా. నైట్ మధ్యలో కొండల్ని ఆపేశాడు, పడుకున్నాం అక్కడ. రోడ్డుకు అడ్డంగా కొండచెర్లు ఇరిగి రాళ్ళు కింద పడి మొత్తం రోడ్డు అది మొత్తం బ్లాక్ అయిపోయింది. నైట్ ఆడనే పడుకోవాల్సి వచ్చింది. ఇక మన ట్రెక్కింగ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. పైన శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నా, పైకి వెళ్ళి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. దారి ఎక్కడుంది? దారి వెతుక్కోవాలి. ఇటు సైడ్కి వెళ్ళాలి. అటు ఇక్కడి నుంచి అయితే ట్రాక్టర్ అయితే పోయింది ఇటు సైడు. ఇదంతా నడిచి 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 నా కాళ్ళు మాత్రం ఇదిగో ఇక్కడ నుండిగా ఇగో ఆడ కింద నుంచి ఎక్కుంటూ వచ్చానమాట. ఇలా కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, టెంపుల్కు. పైన శివాలయం అన్నమాట. పైకైతే వెళ్తున్నా. చినుకులు అయితే పడుతున్నాయి ఇక్కడ. నా కాళ్ళు మాత్రం బీభత్సంగా వస్తున్నాయి. తప్పదు, వెళ్ళాలి. బాగానే హైట్ ఉంది. అబ్బో, చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా హైట్లో ఉంది. ఆయాసం మాత్రం బాగా వస్తుంది. ట్రెక్కింగ్ చేయాలంటే మాటలు కాదు, సరదా తీరిపోద్ది. కొంతమంది గొట్టం గుబ్లిగాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం ఓవర్ చేస్తున్నారు. ఇక్కడ ఉంటారుగా పట్నం చీపురిగాళ్ళు, ఎవరో ఒకళ్ళు ఉంటారుగా, ప్రతి ఒక్క కంట్రీలో ఉంటారు. ఓకే ఓకే, దూడ అనమాట, మొత్తుకుంది. అందుకనే ఓకే ఓకే అన్న ఫ్రెండ్స్. శివయ్య తండ్రి, ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్, బీభత్సంగా ఆయాసం వచ్చేస్తుంది. ఒకవైపు కాళ్ళు నొస్తున్నాయి, కానీ తప్పదు ఫ్రెండ్స్. కాళ్ళు అయితే బాగా నొస్తున్నాయి ఫ్రెండ్స్, బీభత్సంగా నొస్తున్నాయి కాళ్ళైతే. అన్ని జెండాలు ఉన్నాయి, రకరకాల జెండాలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూపిస్తా. అయ్యి
ఇక్కడ లొకేషన్ చూస్తేనేమో వదిలిపెట్ట బుద్ధి కాట్లా. వెనక జెండాలు కనిపిస్తుంది ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర. ఎక్కుదాం, పైకైతే ఎక్కుదాం. ఇంత దూరం వచ్చాంగా. ఇంకో 100 మెట్లు ఉంటాయి పైకైతే. స్వామివారు అన్ని రంగురంగుల జెండాలు అయితే కొత్తగా కనబడుతున్నాయి. ఎల్లో, బ్లూ, గ్రీన్, వైట్ అన్ని రకాలు ఉన్నాయి జెండాలు. ఎటువంటి చేసి ఫ్రెండ్స్ ఓ 200 మెట్లు అయితే ఎక్కా కదా. పైకి వెళ్దాం. హీటర్ చేసి అయితే వచ్చేసా. మోకాలు చెప్పలు వస్తున్నాయి ఫ్రెండ్స్, కింద అరికాళ్ళను వస్తున్నాయి. మోకాల చెప్పులు వస్తున్నాయి, అరికాళ్ళు వస్తున్నాయి. ఫ్రెండ్స్ కింద అడిగితేనేమో శివయ్య టెంపుల్ అని చెప్పారు. ఇక్కడ చూస్తేనేమో వేరే తిరుగా ఉంది. అంటే శివుడు వీళ్ళ రూపంలో తీర్చిదిద్దారు ఇలా విగ్రహాన్ని. ఎందుకంటే త్రిశూలం ఉంది, మళ్ళీ పక్కన పాము అయితే ఉంది. అంటే వీళ్ళ కల్చర్లో ఇలా ఈ విధంగా ఈ విగ్రహాన్ని శివయ్యను ఇలా తీర్చిదిద్దారనమాట. కానీ కొండపైన కట్టారు ఫ్రెండ్స్. పైకి వెళ్దామా ఫ్రెండ్స్? పైకైతే వెళ్దాం. పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఎటు అర్థం కావట్లే. ఇందాక నేను కూడా కింద నుంచి ఆ త్రిశూలాన్ని చూసి శివుడు అనుకున్నా. నేను అడిగా కింద, మరి శివయ్యని చెప్పారు. వెళ్ళైతే చూద్దాం ఫ్రెండ్స్. మీరు చూడండి, శివుడేనా? చేతిలో అది బజారో అంటారు. శివుడేనంటండి. ఇతను అడిగా, ఇప్పుడు నేను ఈ కుర్రాన్ని అడిగా, ఇతను అడిగా, శివజీ హై నా భయ్యా, శివజీనా? శివుడేనంట. కాకపోతే వాళ్ళ రూపంలో, వాళ్ళ కల్చర్లో, వాళ్ళ రూపంలో. ఎందుకంటే వాళ్ళ ఫేస్ కట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఎవరి ఆచారాల ప్రకారంగా ఆ ఆచారంలో తీర్చిదిద్దుతారనమాట శివుడు అనమాట. కానీ చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. టెంపుల్ బాగానే కట్టారు, చాలా పెద్దగా కట్టారు టెంపుల్ అయితే. బాగుంది కదా ఫ్రెండ్స్. టెంపుల్ అద్భుతంగా ఉంది. మరి ఇత్తడితో కట్టారనుకుంటా. మొత్తం ఇత్తడి పరికరాలే కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూద్దాం ఫ్రెండ్స్. చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. కానీ నేనైతే అంటే శివయ్య అంటే ఇక వాళ్ళ కల్చర్లో ఇలాగే ఉంటుంది. ఎవరి కల్చరు, ఎవరి పద్ధతులు వాళ్ళవే. ఎందుకంటే మనం కూడా దేనికి కాదనిలో, మనకేం అవసరం కాదంటే అనుకో. మనం కాదంటే ఏమన్నా ఆగిపోతుందా, ఒప్పుకుంటారా? అంతే కదా.
ఎందుకంటే ఎవరి కల్చర్లో వాళ్ళే ఉంటారు కాబట్టి. హూ, చల్లటి గాలి, బీభత్సమైన గాలి అంటే మరి అంతే కానీ గాలి చల్లగా వస్తుంది అనమాట. చాలా కూల్గా వస్తుంది, చాలా చల్లగా ఉంది గాలి. అయితే వెదర్ కూడా మారింది, మేఘాలు కమ్మేశాయి, మబ్బు నల్లబడింది. ఇక్కడ ముక్తినాథ్ కూడా ఈ ప్రదేశం, ఈ సరౌండింగ్ లో మేఘాలు అయితే కమ్మేశాయి ఫ్రెండ్స్. ఒకసారి ఈ ప్రదేశాన్ని బాగా గమనించండి. కింద అయితే ప్రశాంతంగా ఉంది, పైన మాత్రం మొత్తం నల్లగా కమ్ముకొచ్చింది మబ్బు. అయితే చినుకులు అయితే పడుతున్నాయి ఇక్కడ. చినుకులు అయితే పడుతున్నాయి, మరి వర్షం గట్టిగా పడుతుందా లేదా మనకైతే తెలియదు ఫ్రెండ్స్. చెప్పలేం, వర్షానికైతే మనం చెప్పలేం, ఎందుకంటే మన చేతులు ఏం లేదు. అంతా పైవాడి లీలా, దేవుడి లీలా, మన చేతులు ఏముంటుంది ఫ్రెండ్స్. వర్షం వస్తే వర్షంలో ఉంటే తడిచిపోతాం, లేకపోతే ఏదో షెడ్లోనో లేదో హోటల్లోనో పోయి దాక్కుంటాం తడవకుండా, అంతే కదా ఫ్రెండ్స్. ఇక అంతకంటే ఎక్కువైతే ఏం చేస్తాం మనం. అది కానీ శివుడు మాత్రం అనకూడదు, శివుడు మాత్రం వీళ్ళ కల్చర్లో ఇలా ఈ టైపులో ఉన్నాడు అనమాట శివుడు. కానీ చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. నేను ఇందాక కింద నుంచి ఎలాగనుకున్నానో శివుడని, అదే నిజమైంది. ఇక్కడికి అడిగాను, అని చెప్పాడు శివయ్య అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే శివాజీ అని చెప్తారు, శివజీ అని చెప్తారు. మనమేమో శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, పరమేశ్వరుడు అని చెప్తాం. మనం 100 రకాలతో పిలుచుకున్నాం కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతవరకు అయితే వీడియోని చేసేస్తున్నా. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.